చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని బహుజన సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ హెచ్చరించారు. ఇక్కడ బార్ ఏర్పాట్లు నిరసిస్తూ బీఎస్పీ ఆధ్వర్యంలో మహిళలు చేపట్టిన నిరసన దీక్షలు శుక్రవారం రెండవ రోజుకు చేరుకున్నాయి. రెండవ రోజు దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి యేసు మాట్లాడుతూ జనసంచారం ఎక్కువగా ఉండే పేద వర్గాలు నివసించే ప్రాంతంలో కళ్యాణ మండపాన్ని బార్ మార్చడం తగదన్నారు. బార్కి అనుమతులు ఇచ్చిన తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకుంటే ఉద్యమాన్ని జిల్లా స్థాయికి తీసుకెళ్తామన్నారు. గేదెల నోకరాజు కళ్యాణ మండపంలో అక్కడ ఉన్న గేదెల నోకరాజు గారు ఒక అడ్వకేట్ లాయర్ గారు కూడా ఆయన కళ్యాణ మండపం 2 సంవత్సరాల నుంచి ఇక్కడ కళ్యాణ మండపం ఇది చేస్తున్నారు. ఆ కళ్యాణ మండపం పెడతాం వల్ల కూడా ఇక్కడ ట్రాఫిక్లు జాము ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి. అయినా కానీ కళ్యాణ మండపం పెళ్లిళ్ళు జరిగిన ఏ ఇబ్బంది లేని పరిస్థితుల్లో లేదు. అలాంటి ఒక న్యాయవాది ఇప్పుడు నిరంతరం ప్రజల కోసం ఏదో సమస్య చేసి వ్యక్తి ఈరోజు ఒక అక్రమ సొమ్ము కోసం ఆయన ఎక్కువ అద్దెల కోసం ఇక్కడ బారు పెడతాకే వేరే వాళ్ళకి ఆయన అద్దె లీజ్ ఇచ్చాడు. ఎంత దారుణ విషయం అంటే ఇక్కడ ఎస్సీ బీసీ మహిళలు ఎంతో మంది పేద కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఎంతో మంది కుటుంబాలు నివసిస్తున్నారు. ఇలాంటి పేదలు నివసించిన కుటుంబం ఏరియాలో ఇక్కడ బారు పెడతా వాళ్ళు ఎంతో మంది ప్రజలకు ఎంతో ఇబ్బంది. ఇప్పటికీ ఎంతో మంది పేదలు మగవాళ్ళు మందుకు బానిసత్వం అయిపోయి కుటుంబాలకి ఆహారం పెట్టకుండా పిల్లలు కూడా చదివించకుండా అన్న పరిస్థితుల్లో ఉన్నాయి. ఈరోజు నారా చంద్రబాబు గారు సీఎం అవ్వకుండా ముందు ఎక్కడ బారులు దూరంగా పెడతా బారుని అరికెడతా అని చెప్పిన సీఎం గారు ఈ రోజుని ఎక్కడ ఈదికి బారులు పెట్టి బెల్ట్ షాపులు పెట్టి జనాలనే రోగాలకు చేసి ఇబ్బందులు పెడుతున్నారు. ఎంతో మంది ప్రజలు ఈ మందికి బానిసత్వం అయిపోయి ఎంతో మంది కుటుంబాలు ఇబ్బంది పడుతుంది. ఇప్పటికైనా మన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గారిని వాసి గారిని ఒకటే కోరుతున్నాం. ఎమ్మెల్యే గారు మన గోరంట్ల బుచ్చి చౌదరి గారిని కూడా ఒకటే మనం చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు ఇద్దరిని కూడా ఒకటే మనం చేస్తున్నాం. అయ్యా ఇక్కడ ఎంతో మంది పేదలు నివసిస్తున్నారు. ఇలాంటి పేదలు నివసించిన ఏరియాలో మీరు ఇక్కడ బారీని పెట్టకూడదు. ఏరియా దూర ప్రాంతాలను పెట్టుకుని మీరు చేసుకోవాలి. కానీ ఇక్కడ పేదలు ఉన్న ఏరియాలో బారు పెడతాం అది సామాజికం కాదు. అగ్రవర్ణ భూస్వాముల పరిపాలనలోని ఈ సారా కొట్లు ఈ బ్రాందీ కొట్లు మాకొద్దు బాబోయ్ మా భర్తల్ని బానిసలు అయిపోతున్నారు అని అవేద ప్రధానికం పోరాటాలు చేస్తుంటే ఇది ఒకటే పెట్టుకున్నారు. ఈ భూస్వామ్య ధనవంతుల ప్రభుత్వాలు పాలకులు ఏమంటే డబ్బు కావాలి. ప్రజలు ఎలా చచ్చిపోయినా పర్లా. ఓ సినిమాలో 2 మాటలు మన దండోరాలో తీశాడు ఆర్ నారాయణమూర్తి గారు. ఆ పాట కవి రచయిత గుండె అంజయ్ గారు పాడాడు. ఈ సారా మనదిరా, సర్కారు మనదిరా, ఈ కళ్ళు మనది, జిన్ను మనది, ఈ బ్రాంతి మనది, ఈ దొర ఏందిరో వాడు దోపుడు ఏందిరో ఈ రూపంలో పరిపాలన చేస్తున్నారు. ఇటు చూస్తే పోలీసు వారు, ఇటు చూస్తే గుండాగాళ్ళు, ఇటు చూస్తే బ్రాంతి షాపు రవిడీగాళ్ళు. ఈ రవిడీ పరిపాలన ప్రియమైన ప్రజలారా, వివిధ సంఘ నాయకులారా, ఇది పోరాటం చేయమన్నాడు అంబేద్కర్ కానీ, మహాపులే కానీ, కమ్యూనిస్టు నాయకులు కానీ పోరాటం చేయిందే ఏది పరిష్కారాలు అవదు. వివిధ ప్రజలందరూ కూడా ఏకమవ్వాలి. అదే మేము కోరుకుంటున్నాం. రిపబ్లిక్ పార్టీ స్టేట్ యూనియన్గా ఉద్యమాలు నడుపుతూ ఉన్నాం. ఇటు పోలీసు అధికారుల్ని పోలీసు వ్యవస్థను పెంచుకుంటున్నారు. తుపాకులతో అల్లిపించి పరిపాలన చేస్తున్నారు. ప్రజలందరూ ఏకమైతే ఈ దోపిడీ పాలనని మనం కూలదోచుకుని ఈ ప్రజాస్వామ్యం అంబేద్కర్ రాసిన ప్రజాస్వామ్యాన్ని ఏలుకోవాలి. అప్పుడే స్వేచ్ఛమైన మనందరికీ గూడు గుడ్డ, అందరికీ కూడా ఉద్యోగాలు, ఉపాధి, సంఘం పెట్టుకున్న హక్కు అన్నీ మనకి దొరుకుతాయి. మిత్రులారా, ఇది గమనించాలి. ఈ ఓట్ల ఎలక్షన్ వచ్చేటప్పటికి రకరకాల మబ్బి పెట్టి అమాయక ప్రజలకి దోసుకున్న డబ్బు 1000 రూపాయలు పంచుతా ఉన్నారు, పలా ప్యాకెట్లు పంచుతా ఉన్నారు, మందు పంచుతా ఉన్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ఎంత నేరం అండి. గేదెల నోకరాజు కళ్యాణ మండపాన్ని బారుగా చేస్తూ పర్మిషన్ ఇచ్చినటువంటి జిల్లా మేజిస్ట్రేట్ గారి ద్వారా కానీ, ఎక్సైజ్ శాఖ వారి ద్వారా కానీ పర్మిషన్ ఇచ్చినట్లయితే దానిని వెంటనే ఉపసంహరించుకుని ఆ పర్మిషన్ రద్దు చేయవలసిందిగా
ఒకవేళ లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో మరి మీకు మీకు తెలియజేస్తున్నాము. దయచేసి వెంటనే దీనిని ఈ యొక్క బార్ పర్మిషన్ రద్దు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులైతే, విద్యార్థులైతే మరి స్త్రీలకు అసౌకర్యం కలిగించేటువంటి ఈ యొక్క పేద మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలు ఉన్నటువంటి ఈ ప్లేస్లో అసాంఘిక కార్యక్రమాలు అనగా ఈ యొక్క బార్ పర్మిషన్ మరి తీసుకోకుండా బార్ పర్మిషన్ రద్దు చేసి మాకు సరైనటువంటి న్యాయం చేయాలని జిల్లా అధికారులు, మెజిస్ట్రేట్ని మేము కోరుచు తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. ఏదో కన్యా మండపంలో బారును అనుమతిస్తూ గవర్నమెంట్ వారు పర్మిషన్ ఇస్తూ మాకు తెలిసిన వెంటనే ఈరోజు ఇక్కడ దీక్షలు 2వ రోజు జరుగుతున్నవి. ఈ దీక్షలో పాల్గొన్న మహిళలకు, బీఎస్పీ నాయకులకు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైన, పోరాటపూర్వకమైన జైబీలను తెలియజేస్తున్నాం. ఈరోజు మన ఇక్కడ నిరాదీక్ష చేస్తున్నది మనం కేవలం మన ఇంట్లో సమస్యల కోసం కాదు. ఇది ముగ్గులు దెబ్బ ఆల్కోట్ ఆట ప్రజలందరికీ సమస్య. ఇది ఎందుచేత అంటే ఇక్కడ లోకల్గా చాలా ఇబ్బందులైన వాతావరణం జరుగుతుంది. మనం రోజు చూస్తూ ఉంటాం. ముగ్గులు దెబ్బ కానీ మన పేటలో కానీ రాత్రులు 11-12 గంటలకి తాగుతూ అల్లకొల్లం సృష్టిస్తూ ఉంటారు. మనం 100 కాళ్ళకి కానీ పోలీసులకు పిలిచేస్తూ ఉంటాం. మాకు ఇబ్బంది అవుతుంది, మాకు ఇలా జరుగుతుంది, మా పేటలో నిద్ర లేదు అని. అదేవిధంగా ఈరోజు మన పేటకు ఆనుకున్న గేదెల మండపంలో బారు పెడితే, ఈ బారు తెల్లవారు తెరిస్తే ఇక్కడ ఉన్న ప్రజలే కాకుండా రకరకాల వాతావరణం కలిగిన ప్రజలంతా తాగుబోతులు, రౌడీ షీటర్లు, బ్రెయిన్ బ్యాచ్లు అందరూ కూడా ఈ బార్లోకి వచ్చి ఇక్కడ తాగి ఇక్కడ ఏ దోవ ఎక్కడికి వెళ్ళాలో తెలియక మన వీధుల్లోకి వచ్చి మన ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ప్రభావాలను మనం వ్యతిరేకిస్తూ మనం ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం చేపడతాం. మరి ముఖ్యంగా స్థానికంగా ఇక్కడ ఉన్న ఈ రోడ్డు చాలా ఇబ్బందికరమైన రోడ్డు. మనం